భాగ్యనగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ఆందోళన, అదే గ్యాస్ కొరత. గ్యాస్ రాక వాహనాలు నిలిచిపోయాయి, వంట గ్యాస్ అందక హోటళ్లు వెలవెలబోతున్నాయి. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే నగరం స్తంభించపోనుందా? దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నగరంలోని సిఎన్జి స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు బారులు తీరాయి. గంటల తరబడి వేచి చూసినా గ్యాస్ దొరకని పరిస్థితి. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు ఆటోలు దొరకటం గగనమైపోతుంది. మరోవైపు చెర్లపల్లి వంటి ప్రధాన గ్యాస్ ప్లాంట్ల వద్ద గ్యాస్ సిలిండర్లతో నిన్నటువంటి లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సప్లై చైన్ దెబ్బతినడంతో గ్యాస్ పంపిణీలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వంట గ్యాస్ కొరత కారణంగా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు సేవలను నిలిపివేస్తున్నాయి. దీంతో తినడానికి బయటకొచ్చే జనం నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ఇక ఇంట్లో వంట ఎలా అని భయపడే జనం ఇండక్షన్ స్టవ్ కోసం ఎలక్ట్రానిక్ షాపులకు క్యూ కడుతున్నారు. ఇక డిమాండ్ పెరగడంతో చాలా స్టోర్స్ లో ఇండక్షన్ స్టవ్లు కూడా సోల్డ్ అవుట్ అన్నట్టుగా కూడా బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎంటైర్ సినారియో ప్రకారం చూస్తే ఒకవేళ గ్యాస్ సరఫరాలో ఇబ్బంది ఇలాగే కొనసాగితే త్వరలో హైదరాబాద్ బంద్ అయ్యే అవకాశం ఉంది. ఇక జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.